మిస్టర్ సీతారాం గారు, ఆర్డి శర్మ గారి అబ్బాయి. వారి నుంచి తెలుసుకుందాము, ట్రీట్మెంట్ అంతా ఎట్లా జరిగింది, రికవరీ అంతా ఎట్లా ఉంది అనేది. సీతారాం గారి గురించి. థ్యాంక్ యూ డాక్టర్. సిటిజన్స్ హాస్పిటల్ జూలై లాస్ట్ వీక్కి మా ఫాదర్కి బాగాలేదని సిటిజన్స్కి రెస్ట్ చేశాను. సిటిజన్స్ హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తీసుకొని రావాల్సి వచ్చింది. అరౌండ్ 2:30 AM. బై 6 o'clock we were introduced to Dr. Sudhir and team, because we were told by that time in a major heart attack వచ్చింది అని. Sudhir entered around 8 in the morning, gone through the reports, checked everything. అంతా చూసిన తర్వాత మమ్మల్ని కన్సల్టేషన్స్కి పిలిచి మాతో మాట్లాడటం జరిగింది. సో ఈ ఎక్స్ప్లెయిన్డ్ మొత్తం టోటల్ ఇన్ అండ్ అవుట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. పేషెంట్ ఏజ్ చూసి, కండిషన్, హెల్త్ కండిషన్ చూసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమైందో, వాట్ ఈస్ ద పాసిబుల్ రెమిడియేషన్, ఏం చేయొచ్చు అనేది. సో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ఇట్ మే కాల్ ఫర్ ఎ సర్జరీ ఆర్ అదర్ మీన్స్. సో లుకింగ్ ఎట్ ద ఏజ్, surgery was ruled out. It was a decision that we have taken together. We went for the CAT procedure kuda. It was not very simple, because again we had another round of discussions with Dr. Sudhir and team. He explained it in detail very well, because after examining they found నాన్నగారి ఆర్టరీస్ వేర్ క్లాగ్డ్ విత్ క్యాల్సినేషన్ ఉంది అని చెప్పారు. నార్మల్ ప్రొసీజర్ కుదరదు అని చెప్పారు. అండ్ అగైన్ వెరీ ఓపెన్లీ దే టోల్డ్ ద రిస్క్ ఈజ్ లైక్ there is a risk of 10% chance that he may collapse in the lab itself. And at that time we had to decide and take this decision. Either we had to go for open heart or the CAT procedure. అన్నీ చేసుకున్న తర్వాత they have given us a days time to arrange everything. Immediately after the next day, once we said we are ready, వాళ్ళు మొత్తం టోటల్ అన్నీ సెట్ చేసుకొని పేషెంట్ హెల్త్ చూసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. ద ప్రొసీజర్ వాజ్ ఆల్మోస్ట్ ఫర్ 2.5-3 hours. 3 hours తర్వాత వీఆర్ యాంగ్షియస్లీ వెయిటింగ్ అవుట్ సైడ్. ఆఫ్టర్ 3 hours దే వాజ్ అసలు నో ఇన్ఫర్మేషన్ వాజ్ కమింగ్ అవుట్. వీఆర్ యాంగ్షియస్లీ సిట్టింగ్, అండ్ బికాస్ ఇట్ ఈస్ కోవిడ్ టైమ్, only one person was allowed, that was me. So 3 hours తర్వాత వచ్చారు డాక్టర్ with a big smile on his face, called me and said everything went as per book. కొత్త ప్రొసీజర్, I don't know how the patient would take it, but he said definitely patient బాగా తీసుకున్నారు. లోపలికి పిలిచి మానిటర్ మీద చూపించారు ఏం చేశారో, ప్రీ అండ్ పోస్ట్ రెండు చూపించారు ఏం జరిగిందో. నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కనుక I had to run these reports through one of my friend and sister who have good knowledge on this medical background. So they said the surgery that has been done by Sudhir and team is in par with in US or Europe by the standards. So procedure అయిపోయింది. ప్రొసీజర్ అయిన తర్వాత ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఐసీయూలో he was there for 2-3 days. 3 days తర్వాత ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చారు. సో రికవరీ వాజ్ ప్రాబ్లీ అరౌండ్ 6 to 7 days అయింది కంప్లీట్ రికవర్ అవ్వడానికి. అండ్ డే డిశ్చార్జ్ అయిన రోజు ఐ వాజ్ హ్యాపీ. ఫాదర్ వాజ్ స్టిల్ ఫ్రైల్, వీక్ బికాస్ ఆఫ్ హిస్ కండిషన్. సో మెడికేషన్తో ఇంటికి పంపించారు. ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 15 days వచ్చాను మళ్ళీ చెకప్కి. మొత్తం చూసి వైటల్స్ అవి చూసి వీ హ్యాడ్ టు గెట్ సర్టెన్ ప్రొసీజర్స్, బ్లడ్ టెస్ట్ అండ్ స్టఫ్ అవన్నీ చూసి మెడికేషన్ మీద పెట్టారు. దిస్ ఈజ్ అవర్ థర్డ్ విజిట్ టు ద హాస్పిటల్ టుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ మై ఫాదర్ ఇన్ దిస్ స్టేట్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఆన్ దట్ డే at 2:30. I can see there is at least 90-95% improvement. To be honest, I did not think he would come back, but ekkado undindi hope. I will take him back home, make him walk again, and today I should say he's at least 95% up and running. కొంచెం మెడికేషన్ హెల్ప్ అవుతుంది. గుడ్ న్యూట్రిషన్ అండ్ గుడ్ డైట్ చేసి మెడిసిన్స్ వేసుకుంటే ఐఎమ్ షూర్ హీ విల్ పుల్ అప్ 100%. అండ్ థ్యాంక్స్ ఎ లాట్
to the entire team of doctors, and exceptionally well. One thing I should tell you upfront, Dr. Sudhir and his team were available on WhatsApp. So because of COVID and the revolution of IT and availability of people on WhatsApp, I know Dr. Sudhir is very busy, will be occupied, but one instance which I will quote in my entire 30-year span of this thing with interacting with doctors, at least I have not seen any doctor proactively coming back and checking on their patients. Okay, Dr. Sudhir one day pinged and said, "How is your father?" So it gives me a different perspective looking at the team of doctors, professionalism, and what can I say? The hospital is great, very good job. Thanks a lot, doctor. Thank you, Thank Sitaram you. garu. Thank you very much. Thank you.